ఒకసారి ఒక గోపిక ఏం చేసిందట, కృష్ణుడిని ఎలాగైనా పట్టుకొని యశోదమ్మకి చూపిస్తాను అని పట్టుకుందటండి కృష్ణుడిని. పట్టుకొని నడిపించుకుంటూ తీసుకెళ్ళి, యశోద చెప్పావు కదా నువ్వెప్పుడు మీ పిల్లవాడిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకోలేమని, పట్టుకొని తీసుకొచ్చాను రెడ్ హ్యాండెడ్‌గా చూడు అనంగానే యశోదమ్మ బయటకొచ్చి చూసేసరికి ఆవిడ చేతిలో కృష్ణుడు లేడట, వాళ్ళ పిల్లవాడున్నాడట. ఈ గోపిక యొక్క పిల్లవాడున్నాడట. "ఒరేయ్ నువ్వెప్పుడొచ్చావురా? కృష్ణుడిని కదా నేను పట్టుకుంది." "నాకేం తెలుసమ్మా, నువ్వు నన్నే పట్టుకొని లాక్కొచ్చావు" అన్నాడటండి. "అయ్యయ్యో! సారీ యశోదమ్మ, ఏం తప్పు చేశానమ్మా. నేను ఈ కృష్ణుడిని అనుకోని మా పిల్లవాడిని తెచ్చావు యశోదమ్మ. ఎందుకయ్యా మా పిల్లవాడి పైన అంత కోపం నీకు? ఆ కోపంతో నీకెక్కడ చూసినా కృష్ణుడే కనిపిస్తున్నాడు. దొంగతనం చేసింది మీ పిల్లవాడికే, వాడికి సర్ది తెప్పించుకో" అనంటే, సరే అని ఆ పిల్లవాడిని తీసుకెళ్ళిపోతూ ఉంటే ఒక్కసారి కిందకి చూసేసరికి, ఒరేయ్ వీడెప్పుడొచ్చాడు అని చూడంగానే కృష్ణుడు ఉన్నాడటండి. గోపిక చెప్పాడట, "ఏయ్! అమ్మా, ఇంకోసారి నన్ను గాని మా అమ్మ దగ్గరికి తీసుకెళ్ళావనుకో, ఈసారి నీ పిల్లవాడిగా కనిపించా. నెక్స్ట్ టైమ్ నీ మొగుడుగా కనిపిస్తాను. అప్పుడు బృందావనం అంతా మీ గురించి మాట్లాడుకుంటుంది" అని వార్నింగ్ ఇచ్చాడట.